వికారాబాద్ జిల్లాలో చూసుకుంటే తొలి విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. యాజ్ యూజువల్ గా కొడంగల్ తాండూరులో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. తాండూరులో 30 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుండగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు జనం ఉదయం నుండే క్యూ కట్టారు. రైట్, ఇక వికారాబాద్ నుంచి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సాగర్ మనకి అక్కడ అందుబాటులో ఉన్నారు. సాగర్, వికారాబాద్ లో ఏ విధంగా ఉంది? పోలింగ్ బూత్ దగ్గర ఎంతమంది వస్తూ ఉన్నారు ఓటర్స్ ఓట్ వేయడానికి? సో ప్రజెంట్ అక్కడ ఏమంటున్నారు, ఎలా ఉంది హడావిడి, డీటెయిల్స్ ఏంటి? తాండూరు నియోజకవర్గం పరిధిలో మొదటి విడత పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సో ఊర్లలో కొంత పెద్ద ఎత్తున ఓటర్లు అయితే ఓటు వేయడానికి తెల్లవారుజాము నుంచే క్యూ కడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం తాండూరు నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ పరిధిలోని పెద్దంబుల్ మండలం మంబాపూర్ గ్రామంలోనూ కొంత హడావిడి వాతావరణం అయితే ఈ గ్రామంలో కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచే ఓటర్లు తమ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రచారాల ప్రక్రియ కూడా కొంత కొనసాగుతున్నట్లునే మనకు అర్థమవుతుంది. జనరల్గా నిబంధనల ప్రకారం పోలీసులు 100 మీటర్ల దూరం వరకు ఎవరిని అనుమతించిన నేపథ్యంలో 100 మీటర్లకు ఈతల పెద్ద ఎత్తున కొంత హడావిడి గుమ్ముగూడిన వాతావరణం అయితే ఈ గ్రామంలో కనిపిస్తుంది. ఎందుకంటే మంబాపూర్ గ్రామం అనేది కొంత పెద్ద గ్రామంగానే అర్థమవుతుంది. 2600 మంది ఓటర్లు ఉంటే దాదాపు 10 వార్డులు ఇందులో ఉన్నాయి. 10 వార్డులకు గాను 24 మంది వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నారు. 2 సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో మొన్నటి వరకు ప్రచారాల జోరు కొనసాగుతుంది. ఈ రోజు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రచారం కూడా నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ జరుగుతున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఒక సిఐ 2 ఎస్ఐల ఆధ్వర్యంలో భద్రతను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే అక్కడికి ఎవరిని అనుమతించకుండా అక్కడి నుంచి పోలింగ్ కేంద్రం ఉన్నత పాఠశాలలో మంబాపూర్కి సంబంధించినటువంటి ఉన్నత పాఠశాల హై స్కూల్లో ఈ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా అక్కడి నుంచి 100 మీటర్ల దూరంలో మనకు ఈ ఆడావిడంతా ఈ గ్రామంలో మంబాపూర్లో కనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా ఇటు పోలీసులు, భద్రతా అధికారులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం ఈ తాండూరు పరిధిలో 30 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మంబాపూర్లో దాదాపు వందలాది మంది కొంత గుమ్ముగూడి ఇక్కడ వాతావరణం అయితే కొంత హడావుడి వాతావరణం అయితే ఈ గ్రామంలో మనకు కనిపిస్తుంది. పెద్ద గ్రామ పంచాయతీ కావడంతో పోలీసులు కూడా అందుకు తగ్గట్టుగానే ఏర్పాటు చేశారు. మొత్తం 20 మందికి పైగా ఇటు వార్డు సభ్యులకు, సర్పంచ్ అభ్యర్థులకు పోటీ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. సో గ్రామస్తులు తమ యొక్క ఆధార్ కార్డులు ఆటోలలో కూడా కుటుంబ సమేతంగా కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుని వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓటర్ ఐడి, ఆధార్ కార్డులు ఉంటేనే, ఓటర్ స్లిప్ ఉంటేనే లోపలికి అనుమతిస్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ కూడా ఆ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది వారికి అందజేస్తున్నారు. ఆ స్లిప్పులను తీసుకొని ఓటర్లు ముందుకు వెళ్తున్న పరిస్థితి. కొంత ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం సమస్యాత్మక ప్రాంతాలలోని ఈ మంబాపూర్ గ్రామం కూడా ఉన్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 20 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. 100 మీటర్ల దూరం వరకు కూడా నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అక్కడి నుంచి వారిని తరలిస్తున్నారు. కొంతమంది ఇక్కడ ఎలాంటి ఘటనలు చేసుకోకుండా ఉండేందుకైతే పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. కొంతమంది మాత్రం తమ గుర్తుకు సంబంధించినటువంటి పాంప్లెట్ ను అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ అందుకే పోలీసులు పెద్ద ఎత్తున వారిని ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. సో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకుని అయితే ఓటర్లు చైతన్యంతో గ్రామాల్లోనే ఉన్నటువంటి ప్రజలైతే పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. పోలీసులు అందుకు తగ్గట్టుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మంబాపూర్ గ్రామంలో కొంత హడావిడి వాతావరణం మధ్య అయితే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.